టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తన సంస్థాగత విలువల విషయంలో రాజీ పడేది లేదని మరోసారి స్పష్టం చేసింది. గడిచిన 3 ఏళ్ల కాలంలో నైతిక విలువల ఉల్లంఘన, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఏకంగా 1000 మందికి పైగా సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ఆ కంపెనీ సీఈఓ ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి ఎయిర్లైన్స్ గా తీర్చిదిద్దే క్రమంలో క్రమశిక్షణ అత్యంత ప్రధానమని ఆయన నొక్కి చెప్పారు. విలువలు పాటించని 100 మందిని తొలగించినట్లు తెలిపారు. గత 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులను కేవలం క్రమశిక్షణ, నైతిక తప్పిదాల కారణంగానే తొలగించాల్సి వచ్చినట్టు చెప్పారు. విమానాల నుంచి వస్తువులను అక్రమంగా తరలించడం, ఎయిర్లైన్ కేటాయించిన ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ సిస్టమ్ను దుర్వినియోగం చేయడం, ప్రయాణికుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయకుండానే వారికి పరిమితికి మించిన లగేజీని అనుమతించడం వంటి ఉల్లంఘనలను గుర్తించిన క్రమంలో తప్పు చేసిన ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించారు. నిబంధనలను అతిక్రమించే విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తామని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఆర్థికంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి. దాదాపు 22,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ క్రమంలో వ్యయాలను తగ్గించుకునేందుకు ఎయిర్ ఇండియా కఠినమైన పొదుపు చర్యలు చేపడుతోంది.